హాయ్! హలో అందరికీ. ఇదొచ్చేసి ద వెజ్ వెంజన్ అనే రెస్టారెంటు హిమాయత్ నగర్‌లో ఉంది. ఇన్‌సైడ్ ఒక్కసారి అట్లా లుక్కేసేయండి చూపిస్తున్నాను రెస్టారెంట్. ఇదెందుకు అంటే యాక్చువల్లీ ఎందుకు అక్కడికెళ్ళానంటే మాకెప్పుడు టప్పర్‌వేర్‌లో కిట్టి ఉంటది. అండ్ యూనిట్ గెట్ టుగెదర్ ఉంటది కదా! దానికోసం అని చెప్పేసి ఈసారి వెజ్ వెంజన్ రెస్టారెంట్‌కే వెళ్ళామనమాట. అండ్ ఇక్కడొచ్చేసి నాకు లక్కీ డ్రాలో గిఫ్టొచ్చింది. అండ్ ఎప్పుడు ఎవ్రీ మంత్ ఆ ప్రొడక్ట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటాము. అండ్ ఇక్కడొచ్చేసి ఇక్కడ రమ గారని నాకు గిఫ్ట్ ఇచ్చారు. లాస్ట్ టైమ్ బర్త్‌డే రోజు మర్చిపోయాను అని చెప్పేసి. అండ్ లక్కీ డ్రాలో వచ్చిన గిఫ్ట్ అయితే అది. అయితే మర్చిపోయానని చెప్పేసి ఈ మంత్ తను గుర్తుపెట్టుకొని మరీ తీసుకొచ్చారు. అండ్ నాలాగే ఇక్కడ గిఫ్ట్స్ ఇస్తున్నారు కదా! అలానే చాలా మందికి గిఫ్ట్స్ వచ్చినియి. లక్కీ డ్రాస్ అండ్ గేమ్స్‌లో. అండ్ వచ్చేసి ఆ రోజు స్పెషల్ వచ్చేసి మా మేడం బర్త్‌డే అనమాట. సో, బర్త్‌డేకి కేక్ అయితే కట్ చేపిస్తున్నాం మేమిక్కడ. అండ్ తనకొచ్చేసి మేము ఇందాక పిక్‌లో చూపించినట్టు మళ్ళీ వస్తది శారీ అండ్ బ్యాంగిల్సు అండ్ నెక్ పీసు ఇచ్చామనమాట. అంటే బర్త్‌డే రోజు తనకి యూజ్ అయినయి ఇవ్వాలి అని చెప్పేసి అందరం కలిసి ఎప్పుడు తనే మాకు గిఫ్ట్స్ ఇస్తారు. ఈసారి మేము మంచిగా ఇవ్వాలి అని చెప్పేసి ప్లాన్ చేసి కేక్ కటింగు అన్నీ ప్లాన్ చేసి ఇచ్చామనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఇలా బర్త్‌డేలు సెలబ్రేట్ చేయడము, యూనిట్ గెట్ టుగెదర్ పెట్టుకోవడము, ప్రొడక్ట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడము అండ్ మంత్‌కొకసారి ఇలా ఉంటే చాలా రిలాక్స్‌డ్‌గా అనిపిస్తది. అందరూ చాలా వరకు వర్కింగ్ వల్ల ఓకే గానీ, ఇంట్లో ఉన్నవారికి బోర్ కొడతది గదా! ఎప్పుడైనా సరదాగా ఇలా కిట్టీసు, యూనిట్ గెట్ టుగెదర్ పెట్టుకుంటే చాలా బావుంటది. ఇదిగో ఇక్కడ గిఫ్ట్స్ ఇస్తున్నాం గదా! ఇంకా వేరే వాళ్ళు గూడా వేరే గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చి ఇచ్చారు. సో, ఫైనల్‌గా మేము ఇచ్చిన గిఫ్ట్‌ని అదిగోండి శారీ ఏసి, నెక్ పీస్ ఏసి సో, ఎలా ఉంది అనేది చూస్తున్నాము. అండ్ ఇంకొకళ్ళు ఇచ్చారు గదా! ఇక్కడ బాబావి షిరిడీ నుంచి వచ్చినాయంట. ఇవి ఇచ్చారనమాట వేరే వాళ్ళు. అంటే మా యూనిట్‌లో వాళ్ళే. అండ్ ఇక్కడ గూడా ఒక బ్యాంగిల్ బాక్స్ సంథింగ్ ఇక్కడ తిను గూడా మా మేడంకి స్పెషల్‌గా మళ్ళీ సెపరేట్‌గా ఇచ్చింది. సో, ఏంటంటే ఎంతైనా ఇలా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకునేమనేది చాలా ఆనందం అనిపిస్తది. ఇంకా అందరూ అయితే మా మేడంకి స్పెషల్‌గా కేక్ పెడుతున్నారు. చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశామనిపిచ్చింది. అండ్ ఇక్కడొచ్చేసి రెస్టారెంట్‌లో ఫుడ్ గూడా చాలా బావుంది. ఫుడ్డు, యాంబియన్స్ అన్నీ బావున్నాయి. ఇలా కిట్టీస్ కోసం, ఇంటి గెట్ టుగెదర్స్ కోసం అయితే సెపరేట్ పార్టిషన్ రూమ్స్ చాలా ఉన్నాయి. ఒకటి కాదు, ఆ రోజు చాలా కిట్టీస్ జరిగినియి. ఇలా లేడీస్ అందరూ ఇప్పుడు కిట్టీస్ చేసుకోవడం కామన్ అయిపోయింది గదా! ఒక మైండ్ రిఫ్రెష్‌మెంట్ కోసము. సో, అలా చాలా ఉన్నాయన్నమాట పార్టిషన్స్. అండ్ ఇక్కడ ఇంకొక ఆళ్ళకి గిఫ్ట్ వచ్చిందనమాట లక్కీ డ్రాలో. సో, ఇలా దీపాలిచ్చారు. ఇవి గూడా చాలా బావున్నాయి. నాకొచ్చేసి ఆ పసుపు, కుంకుమ ఇచ్చారు గదా! వుడెన్‌వి. అట్లా వీళ్ళకి దీపాలనమాట. అండ్ ఇక్కడొచ్చేసి డెజర్ట్స్. అసలు డెజర్ట్స్‌లో అయితే చాలా టైప్స్ పెట్టారు. స్వీట్సు అండ్ ఫ్రూట్స్ అన్నీ. ఇంకా కామన్‌గా ఐస్ క్రీమ్స్. ఇదొచ్చేసి చాలా బాగా అనిపిచ్చింది. ఇదెక్కడ నేను తినలేదు వెజ్‌లో. అండ్ ఇదొచ్చేసి గ్రిల్ టైప్ అనమాట. జనరల్‌గా వెజ్‌లో గ్రిల్ టైప్ తొందరగా ఉండదు. బట్ ఇక్కడ మాత్రం ఉంది స్పెషల్‌గా. అండ్ బర్త్‌డేస్‌కి ఆహ్, ఇక్కడ సెపరేటు ఇట్లా కార్నర్ ఉంది. ఈ కార్నర్ లెట్స్ సెలబ్రేట్ అని చెప్పేసి ఆ కార్నర్ చాలా బావుంది. అండ్ ఇక్కడ గ్రూప్ పిక్ దిగాం తింటున్నప్పుడు. యాక్చువల్‌గా అలా సెపరేట్ కార్నర్ ఉంటంటే సెలబ్రేషన్ అక్కడ చేసుకుంటే బ్యాక్‌గ్రౌండ్ చాలా బావుందనమాట. సో, మేమక్కడ చెయ్యలేదు. మాకేదైతే క్యాబిన్‌లో ఇచ్చారో అక్కడే సెలబ్రేట్ చేశాము. బట్ లాస్ట్‌లో పిక్స్ అయితే అక్కడ దిగానమాట. ఫైనల్‌గా వెజ్ వెంజన్ హిమాయత్ నగర్‌లో అది కూడా బావుంది. ఎవరైనా వెజ్ వాళ్ళుంటే అక్కడ ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. అండ్ మేమెప్పుడు తెలిసిందే గదా! ఎక్కువ వెజ్ రెస్టారెంట్స్‌కే ఎళ్తాము. సో, ఇక్కడొచ్చేసి మా మేడం వాళ్ళ మనవరాలనమాట. సో, తనతో అందరూ పిక్స్ దిగుతున్నారు. నేనే మిస్ అయ్యాను. సో, మోస్ట్‌లీ నా వీడియోస్‌లో వెజ్ రెస్టారెంట్స్ ఉంటాయి. ఎవరైనా కావాలంటే సెర్చ్ చేసి తీసుకోవచ్చు. ఇది కూడా డెజర్ట్స్ నా ప్లేట్ అయితే డెజర్ట్స్‌తో నిండిపోయింది. ఇంకా యాంబియన్స్‌లో నాకు ఈ లైట్స్ చాలా బా నచ్చినాయని స్పెషల్‌గా దీన్ని ఫోకస్ చేశాను. మీకు ఇందాక చెప్పాను కదా! వెజ్ వెంజన్ సెలబ్రేషన్స్ చెప్పి ఈ వాల్ బావుంది. ఈ వాల్ దగ్గర నేను అందుకే తనని మా మేడంని నిల్చోబెట్టి సెపరేట్‌గా ఫోటో తీశాననమాట. ఇంకా ఎవ్రీ టైమ్ లాగే గ్రూప్ పిక్స్, సెల్ఫీస్ కామన్ గదా! ఫైనల్‌గా డే అయితే యూనిట్ మీటింగు, ప్రొడక్ట్స్ గురించి ఎక్స్‌ప్లనేషను, ఆఫర్స్ అండ్ ఇలా గేమ్స్, లక్కీ డ్రాస్ అండ్ ఇలా బర్త్‌డే సెలబ్రేషన్స్‌తో సూపర్‌గా అయితే జరిగింది మా కిట్టి. తర్వాత ఇలా పిక్స్ అన్ని కొలాజ్ చేసి పెట్టుకున్నాం అనమాట. చెప్పాను కదా! లాస్ట్‌లో గ్రూప్ పిక్ దిగామని. అండ్ గేమ్స్‌కొస్తే మేము ఒక డిఫరెంట్‌గా హౌసీ ఆడతాము. అదేంటంటే రూ. 10 మీ టికెట్‌లో నంబర్ ఉంటే చాలు. ఎన్ని నంబర్లున్నా రూ. 10 ప్రతి నంబర్‌కొస్తది. అలా అయితే అందరికీ వస్తది అమౌంట్ అన్న థాట్‌తో ఇలా ఆడతామనమాట. సో, ఫైనల్‌గా ఇలా జరిగింది. థాంక్ యూ సో మచ్.